హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజైతే తొలి ఏకాదశి పండగ కదా, అందుకే మేమైతే పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇట్లా గడపకు అయితే పసుపు కుంకుమ పెట్టి పూలు పెడుతున్నాను. ప్రతి ఒక్కరు ఈ పండుగనైతే చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ పండుగనైతే కొంతమంది తొలి ఏకాదశి లేక విత్తనాల ఏకాదశి కూడా అంటారు. ఇలా స్టవ్కి అయితే నేను పసుపు కుంకుమ పెట్టి పూజ చేసిన తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను కదా. ఈరోజు పండగ కాబట్టి మేమైతే పూజ గదిని అయితే ఇలా రెడీ చేసాము. పూజ అయితే మా అత్తే చేస్తుంది ఈరోజు. ఇలా అయితే మేము పూజనైతే సింపుల్గా అయితే చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈరోజు దేవునికి పూజ చేసి ఇంట్లో వంట అనేది చేసుకుంటారు కదా. మేమైతే ఈరోజు పండగ స్పెషల్ అయితే ఓలిగ చేయాలని బ్యాల్ అయితే ఉడకబెడుతున్నాం. అలాగే ప్రసాదం కోసం తీపన్నం రెడీ చేస్తున్నాము. ఇప్పుడైతే దేవుని మూల మేమైతే తీపన్నం ప్రసాదంగా పెట్టి దేవుని అందరినీ అలంకరించి ఇలా కలశం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసాము. ఇలా ఓలిక కోసం అయితే ఉడకబెట్టిన బ్యాళ్ళను బెల్లాన్ని రుబ్బురోలు కింద అయితే మేము రుబ్బుకుంటాము. ఎప్పుడు ఓలిక కోసం అయితే మేము బ్యాళ్ళను మిక్సీలో వేయము, ఎందుకంటే మెత్తగా అయిపోయి ఓలిగ అనేది చేసేకి రాదని మేమైతే ఈ రుబ్బురోలు కిందే ఎప్పుడు రుబ్బుకుంటాము. మా అత్త వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, మేము కూడా ఇలాగే చేస్తున్నాము. ఇట్లనే బాగుంటుంది. ఈరోజు పప్పు అయితే చేస్తున్నాం పండగ కాబట్టి. పప్పు అయితే ఎనిపి పక్కన పెట్టుకున్నాను. పోపు కూడా వేసాను. పోపు అనేది బాగా ఆయిల్లో వేగితేనే ఆ స్మెల్ అనేది తెలవాయి మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఓలికేది మేము రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఈ పోపు కూడా బాగా వేగింది. దీంట్లో పప్పు వేసుకొని బాగా ఇట్లా కలుపుతుంటే పప్పులో అనేది ఆ పోపు అనేది కలిసిపోయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లల కోసం అయితే స్కూల్కి వెళ్తున్నారు కదా, అందుకోసమైతే నేను ఈరోజు దోశ అయితే పోస్తున్నాను. కారం దోశ. మా అబ్బాయికి కారం దోశ అంటే భలే ఇష్టము. దోశ ప్లెయిన్ దోశ కన్నా కారం దోశ అంటే భలే ఇష్టము. మా పాప అయితే కారం దోశ తినదు, నార్మల్ దోశ అయితే తింటుంది. రెండు పక్కల బాగా కాల్చుకొని ఇప్పుడైతే కారం అయితే పట్టిస్తున్నాను. దోశలేకి పప్పు అయినా భలే ఉంటుంది, చట్నీ అయినా బాగుంటుంది. మేమైతే ఈరోజు చట్నీ చేయలేదు కాబట్టి పప్పు దోశ అయితే మా పిల్లలకి అయితే ఇస్తున్నాను. వాళ్ళైతే తింటున్నారు, స్కూల్కి అయితే రెడీ అయినారు. నేనైతే టీలోకి చక్కెర అయితే వాడను. ఇలా బెల్లము ఉంటలుగా ఉండేది బాగా పొడిగా చేసుకొని దంచుకొని ఒక గిన్నెలో ఇలా స్టోర్ చేసుకొని రోజు టీలోకి వాడుకుంటాము. మేమైతే చక్కెర అనేది తక్కువ వాడము, బెల్లం అనేది బాగా వాడతాము. షుగర్ అనేది కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి. నేనైతే ఓలిగలే తాలింపు కోసం అయితే ఆలులను ఉడకబెట్టి దాని తోలు తీసి ముక్కలు చేసి నేనైతే ఇప్పుడు తాలింపు చేస్తున్నాను. ఓలిగలేకి నెయ్యి పాలు ఇలా తాలింపు ఏదైనా బాగుంటుంది. నేనైతే తాలింపు అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే తోలు తీసినాం కానీ దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. ముక్కలు ముక్కలుగా కోసుకుంటే సరిపోతుంది. నేను దీనికి పోపు పెట్టి బాగా పచ్చికారము అవన్నీ వేసి ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఈ ఆలు ముక్కలు పసుపు ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను. ఈ ఫ్రై అనేది సింపుల్గా ఓలిగలేకి టేస్ట్ అయితే భలే ఉంటుంది. మా అత్తయ్య ఇప్పుడు ఓలిగ చేస్తుంది. ఓలిగ ఇట్లా బాగా తీసుకొని ముందే బాగా తడిపెట్టుకుంటే పిండి అనేది బాగుంటుంది. పిండి ఎంత బాగా నానితే ఓలిగ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి పొద్దున్నే నానబెట్టింది ఇప్పుడైతే ఓలిగ చేస్తుంది.
ఇట్లా బాగా మందం లేకుండా నీట్గా తట్టుకోవాలి. ఇట్లా బాగా తట్టుకున్న తర్వాత ఓలిగ అనేది మనకు నీట్గా వస్తుంది. ఈ ఓలిగనైతే పెనం మీద 2 సైడ్ల బాగా కాల్చుకోవాలి. మన ఓలిగలు అయితే రెడీ అయిపోయినాయి. అలాగే రసం కూడా చేశాను నేను. ఓలిగలు అయిపోయినాయి కదా, ఇంకా పూర్ణం ఉందని మేమైతే కుడాలు కూడా చేస్తున్నాము. ఆయిల్ అయితే బాగా మరుగుతుంది. దీంట్లోకి మనం కుడాలు కూడా వేయించుకుంటున్నాము. ఓలిగలు కుడాలు 2 అయితే మేము చేసాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.